ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. మనము నిన్నటితో ఈ భర్తృహరి నీతి శతకం అర్థ పద్ధతి ముగించుకున్నామమ్మా. నేటి నుంచి దుర్జన పద్ధతి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అకరుణత్వం అకారణ విగ్రహః పరధనే పరయోషితి చ స్పృహో సుజన బంధుజనేష్వసహిష్ణుతా ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనాం. దయ లేకుండా ప్రవర్తించడం, కారణం లేకుండా కలహించడం, పరుల ధనాన్ని, పర స్త్రీలను కాంక్షించడం, సజ్జనులన్నా బంధువులన్నా సహించకపోవడం, ఇవి దుర్జనులకు సహజ స్వభావాలు కదా. అది కొన్ని స్వభావాలు సహజంగా ఉంటూ ఉంటాయి, మంచివైనా చెడువైనా. అట్లా దుర్జనులకు సహజంగా, అంటే వాళ్ళల్లో బై బర్త్ క్వాలిటీస్ అన్నమాట. అవి ఏమిటి అంటే దయ లేకుండా ప్రవర్తించడం, జాలి దయ అనేది లేకుండా, రామరామ అనేటువంటి కనీస సత్వగుణం లేకుండా, కారణం లేకుండా కలహించటం. ఎందుకు తగవులాడుతున్నారో, ఎందుకు మన మీద కత్తి కట్టారో, ఎందుకు కక్ష బూనారో కూడా మనకి తెలియవు. అవన్నీ కర్మలు, కర్మఫలాలు అనేది తర్వాత యాంగిలు. మామూలుగా దుర్జనుల యొక్క స్వభావం రీత్యా అట్లా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి తగిన దూరంగా ఉండటం మంచిది అని మనం తెలుసుకోవాలి. ఇంకేంటిట, పరుల ధనాన్ని ఇతరుల ధనాన్ని ఆకాంక్షించడం, మోసగించి తీసేసుకోవడం, ఇలాంటివి. పరస్త్రీలను కాంక్షించడం. భారతీయ సంస్కృతి ఏమిటి అంటే, ఏ స్త్రీని అయితే వివాహం ఆడారో, లేదా స్త్రీలైతే ఏ పురుషునైతే వివాహం ఆడారో వారితోనే ఈ జన్మ బంధం, ఆ జన్మాంతం కూడా. అసలు మరి యొక్క చింతన, మరి యొక్క ఆలోచన, మరి యొక్క క్రియలకి తావనేదే ఉండకూడదన్నమాట. అది సజ్జనుల లక్షణం. దుర్జనుల లక్షణం అందుకు భిన్నంగా ఉంటుంది అని. సజ్జనులన్నా బంధువులన్నా సహించకపోవడం. సజ్జనులని దుర్జనులు ఏం చేస్తారు, నిరంతర ద్వేషబుద్ధిగానే చూస్తారు, ఏవో ఒక విధంగా వాళ్ళకి బాధలు కలిగిస్తూ. ఎందుకంటే వాళ్ళకి అదొక ఆనందం. ఆ సజ్జనుల యొక్క రీతి, వాళ్ళ నైజము, వాళ్ళు వర్తించేటువంటి విధానాలు, ఇవన్నీ కూడా మరి దుర్జనులు భరించలేరు, బంధువులను కూడా భరించలేరు. అలాంటివి సహజ స్వభావాలు కదా ఎవరికి, దుర్జనులకి. ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనాం. అది వాళ్ళ చెప్పా కదా, బై బర్త్ క్వాలిటీస్ అలా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. వాటిల్ని మరి ఎలా మార్చుకోవాలి అని అంటే, మార్చుకోవాలి అనే తలంపు కలగటమే సుజన సాంగత్యం ద్వారా కలుగుతుంది, సజ్జన సాంగత్యం ద్వారా. తర్వాత మంచి మంచి గ్రంథ పఠనాల ద్వారా, ఇదేమిటా నాలో ఇలాంటి ఈ పరివర్తన రావాలి కదా, ఎందుకు నేను ఇలా ఉన్నాను అనేటువంటి దృక్పథం ముందర ఎవరికై వారికి కలిగితే. అందుకే భగవంతుడు ఒకటే మాట అన్నారు కదమ్మా, సద్గురువు ఏమన్నారు, ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో, లేదంటే నన్ను తెలుసుకొనట కష్టసాధ్యం సుమా అని చెప్పి. అలా తదుపరి శ్లోకం ఏమిటి అంటే, దుర్జన పరిహర్తవ్యో విద్యయాలంకృతోపి సన్ మణినా భూషిత సర్పః కిమసౌ న భయంకరః. దుర్జనుడైన వాడు చదువుకున్నవాడైనా సరే వాడిని దూరంగానే ఉంచాలి. తలపై రత్నం ఉండినా పాము భయంకరమైనదే కదా. అది దుర్జనులని వాళ్ళల్లో వాళ్ళు బాగా విద్యావంతులే అవుగాక,
అదేమిటి మరి దుర్జనుడికి చదువు ఎట్లా వచ్చింది అంటే అది వేరే కోణం. వస్తుంది, ధనం ఉంటుంది, చదువు ఉంటుంది, అని ఉంటూ ఉంటాయి. ఉన్నా కానీ వాళ్ళ స్వభావం అలాంటిది అంటే వాళ్ళు ఏ ఏ కర్మలతో ఉద్భవించారు అనేది, వాళ్ళ వంశ ఇది ఏమిటి అనేది, వాళ్ళ జీన్స్ ఏమిటి అనేది మనకి తెలియదు. అవి తెలుసుకోవాలి అలాంటివి అని అంటే మన జన్మ ధారపోయటం ప్లస్ వృధా కూడా అయిపోతుంది. అందుకని అతిగా రీసెర్చ్లకు వెళ్లకుండా ఫేస్ చేయగలిగితే ఫేస్ చేయటం, లేదనంటే మౌనంగా ఉండటం. అలా ఉన్నా కానీ అవతలి వారి నైజాలు మన మనుగడకి ప్రమాదకరంగా ఉన్నాయనిపిస్తే త్యజించేసేయటం, అంతే. అదే పరిష్కారం. అలా దుర్జనుడైన వాడు చదువుకున్నవాడైనా సరే, గొప్ప ధనవంతుడైనా సరే, మహాపాండిత్యం ఉన్నా సరే, ఏది ఉన్నా సరే దూరంగానే ఉంచాలి. ఎలాగంటే ఇప్పుడు సర్పం నెత్తిన చక్కగా మణి ఉంటుంది. ఆ మణి ఉంది కదా అని చెప్పి సర్పాన్ని వెళ్ళి ముట్టుకుందామని అనుకుంటామా? అది ఎంత భయంకరమైనది. దాని నెత్తిన మణున్నా అది కక్కేది విషమే. నెత్తిన మణు ఉందని చెప్పి టైం అనే అమృతం ఏం కక్కదు కదా. అది అందుకని అట్లా పాము రత్నం ఉన్నా కానీ ఎలా భయంకరమైనదో, దుర్జనుడైన వాడికి లౌకిక లక్షణాలు ఏవైనా గొప్పగా ఉన్నా కూడా వాడిని దూరంగానే ఉంచాలి అని చెప్పి. తదుపరి జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రత శుచౌ దంభ శుచౌ కైతవం సూరే నిర్ఘృణతామునౌ విమతితా దైన్యం ప్రియాలాసిని తేజస్విన్యవలిప్తతా ముఖరతా వక్తవ్యశక్తి స్థిరే తత్కో నామ గుణో భవేత్ సగుణినాం యో దుర్జనైర్నాంకితః. భిడియం కలవాణ్ణి మందుడని, వ్రతాలు పాటించేవాడిని బడాయివాడని, ఆచారవంతుడిని కపటి అని, సూర్యుడిని దయలేనివాడని, మునీశ్వరుడిని బుద్ధిహీనుడని, ప్రియంగా మాట్లాడేవాడిని దీనుడని, తేజోవంతుణ్ణి గర్వి అని, ఏ విషయం గూర్చి అయినా పొంకంగా మాటలాడే శక్తి కలవాడిని వదరుబోతని దుర్జనులు భావిస్తారు. ఏదో ఒక వంకతో దుష్టుల నిందకు గురికాని గుణం ఏమున్నది? అది దుర్జనులు బిడియం గలవాణ్ణి అంటే, ఇప్పుడు మొన్న మనం చెప్పుకున్నాం, వ్యసనాల ఎడల కనీసం అయ్యో తప్పు చేస్తున్నామనేటువంటి లజ్జ, భిడియం, జుగుప్స ఉండాలన్నమాట. అవి లేకపోతే చాలా కష్టం. అట్లా ఈ దుర్జనులు ఏం చేస్తారట, అట్లా మామూలుగా వాళ్ళు బిడియంగాను ఇదిగాను ఉండే వాళ్ళని మందుడు, ఎందుకు పనికి మాలిన వాడు, మందబుద్ధివాడు అన్నట్లుగా, వ్రతాలు పాటించేవాడిని బడాయి వాడని, ఏంటంటే అబో ఓహో అందరూ చూడాలి చెందాలని చెప్పి ఈ వ్రతాలు ఇవన్నీ చేస్తున్నారు, అవన్నీ నిజంగా భక్తుండి కాదు అని చెప్పి, ఆచారవంతుడిని కపటి అని, అవన్నీ లోపలంతా పుచ్చే ఆలోచనలన్నీ పుచ్చాలోచనలు, పైకేమో ఆచారాలు అని, సూర్యుడిని దయలేని వాడని, మంచి ప్రతాప శౌర్యంగా ఉండేవాడు ఏం చేస్తాడు, దుష్టుల్నే శిక్షిస్తాడు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు, ఎట్లాంటి వాళ్ళు దుష్టులు దుర్జనులు ఏమంటారు, వాడికి అసలు దయాదాక్షిణ్యం లేదు, వాడిని సూర్యుడు అంటారేమిటి అని. మునీశ్వరుణ్ణి బుద్ధిహీనుడని, తెలివితేట లేక కూర్చుని ముక్కుముసు తపస్సు చేసుకుంటున్నాడు, ఒక బుద్ధి కుశలత ఏం లేదక్కడ అని మునీశ్వరులని. ప్రియంగా మునులు ఇప్పుడు ఎక్కడున్నారు అని కాదు, మౌనంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉండే వాళ్ళని కూడా అలా నిందిస్తూ ఉంటారు అన్నట్లుగా. ప్రియంగా మాట్లాడేవాడిని దీనుడని, చక్కగా ఆపేక్షగాను మంచిగాను లౌక్యంగాను మాట్లాడుతూ ఉంటే ఎందుకు పనికిరాడు, ఊరికే దీనత్వంగా ఓహో
4 మెట్లు దిగి అట్ట మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి. తేజోవంతుడిని గర్వి అని, మంచిగా ఆత్మ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం వగైరా శుభలక్షణాలతో ఉన్న వాళ్ళనేమో ఎంత గర్వమో వాళ్ళకు అసలు అని చెప్పి అట్లా. ఏది తన్ని తాను రక్షించుకుంటూ చక్కగా ధీటుగా ఉండే వాళ్ళని అట్లా పరమ గర్వం వాళ్ళకి అని చెప్పి. ఏ విషయం గూర్చి అయినా పొంకంగా మాటలాడే శక్తి గలవాడిని వదరుబోతని. చక్కగా కొంతమందికి ఎన్నో విషయాలలో పరిజ్ఞానం ఉంటుంది. అలాంటి వాళ్ళని ఏదో వాగుతూ ఉంటారు, పని పాట లేక. ఒక రకం కాదు, అన్ని రకాలు మాట్లాడుతూనే ఉంటారు, పని పాట లేదు ఏదో అని చెప్పి అట్లా. ఇలా ఏదో ఒక వంకతో దుష్టుల నిందకు గురి కాని గుణం అసలేమున్నది అని. ఏ గుణమైనా సరే, ఏ సద్గుణమైనా సరే వాళ్ళకి దుర్జనుల ద్వారా నిందపడాల్సిందే. అందుకే వాళ్ళని దుర్జనులు అన్నారు మరి కదా. అది లోభశ్చేదగుణేన కింపి సునత యద్యస్తి కిం పాతకైః సత్యం చేత్తపసా చ కిం శుచిమనో యద్యస్తి తీర్థేన కిం సౌజన్యం యది కిం బలేన మహిమా యద్యస్తి కిం మండనైః సద్విద్యా యది కిం ధనైః అపయసో యద్యస్తి కిం మృత్యునా. పిసినారితనం అంటే మరి ఒక దుర్గుణమే అక్కర్లేదు. పిసినారితనం ఉంటే చాలట, ఇంకో దుర్గుణం అసలు అక్కర్లేదు అంటున్నారు. చాడీ కోరుతనం ఉంటే వేరే పాపాలతోనే పని లేదు. సత్యం ఉంటే తపస్సు చేయవలసిన అవసరం లేదు. నిర్మలమైన మనస్సు ఉంటే తీర్థసేవలెందుకు? మంచితనం ఉంటే వేరే పరివారం ఎందుకు? తనలో గొప్పతనం ఉంటే ఇహ అలంకారాలెందుకు? మంచి చదువుంటే ధనమెందుకు? అపకీర్తి కలిగితే ఇంకా మరణం ఎందుకు? అది పిసినారితనం అనేది ఉందా అంటే ఇంకా ఏ దుర్గుణం అక్కర్లా, అదే బోలెడు దుర్గుణాలకి నిధి అన్నట్లుగా. పిసినారితనం అంత భయంకరమైందనమాట. అదేను చెప్పుకున్నాము, దానం చేయక భోగం అనుభవించక చివరికి నాశనం పట్టించే విధానమే పిసినారితనం. వాళ్ళకి ఇహపరాదులు ఉండవు. తర్వాత చాడీ కోరుతనం ఉంటే వేరే పాపాలతో పని లేదు. కొందరు చాడీలు చెప్తూ ఉంటారు. ఇద్దరు బాగా చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తూ మంచితనంగా, అది ఫ్రెండ్స్ విషయంలోనే కాదు, భార్యాభర్తలు కావచ్చు, అత్తాకోడళ్ళు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, తల్లి కూతుళ్ళు కావచ్చు, అప్ప చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఎవరివైనా సరే బంధం ఇద్దరి మధ్యన చాడీలన్నమాట. అట్లా చాడీలు చెప్పేవాళ్ళకి ఇహ వేరే పాపాలనేది వాళ్ళకి పని లేదు. అంటే అంత భయంకరమైనటువంటి పాపం. ఇద్దరిని ఆజన్మాంతం విడతీశారు అంటే వాళ్ళ పాపానికి నిష్కృతి లేదు. చేతనైతే ఇద్దరు మనుషుల్ని కలపడానికి ప్రయత్నం చేయాలి. మేము ఒకళ్ళ దగ్గర చెప్పం అని అంటే, నువ్వు ఉన్న పొజిషన్ వైజు చెప్పగలిగేటువంటి స్థానం కలిగి ఉండి కూడా మేము ఎవరి మాటలు చెప్పమని, ఇద్దరు మనుషులు విడిపోతే ఎవరి మాటలు చెప్పమని కూర్చోవటం కాదమ్మా. కనీసం కలిపే ధోరణి కలిగి ఉండాలి. ఇద్దరు మనుషులు ఆజన్మాంతం విడదీయటం ఎంత పాపమో, కలపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, పరిస్థితి, స్థాయి ఉండి కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవటం అనేది అంతకంటే మహాపాపం అన్నట్లుగా. సత్యం ఉంటే తపస్సు చేయవలసిన అవసరం లేదు. సత్యవాక్కు, సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండటం. సత్యం అంటే వాక్కనే కాదు. ఇప్పుడు మన ఎదురుకుండా అవినీతి జరుగుతూ ఉంటే ప్రతిఘటించడం అనేది కూడా సత్యమే. అది గొప్ప తపస్సు. అది అమ్మ నాకెందుకు అని చెప్పి అనుకోవటం చాలా తప్పన్నమాట. అట్లా సత్యానికి దగ్గరగా ఆలోచించటం, సత్యాన్ని అంగీకరించటం,
సత్యాన్ని ఏం చేయాలి, ఏమంటారు, ప్రోత్సహించడం, ఇటువంటివి ఉంటే కనుక ఇంకా వేరే తపస్సు ఎందుకు, నీకు తపస్సు చేయవలసిన అవసరం లేదు. అంటే ఏదో చెట్ల దగ్గరికి వాటికి వెళ్ళి తపస్సు అని కాదు. అంటే ఆ తపోబలం, మనం ఇంద్రియ నిగ్రహంలో వాచిక తపస్సు ఒకటి కదా, వాచిక తపస్సు అనేది చాలా ఇది. అలాంటి తపస్సులు బోలెడున్నాయి. వాచిక తపస్సు అని ఇంకేమున్నాయమ్మా, సత్య తపస్సు అని కూడా అనొచ్చు. అంటే ఏమిటి, సత్యాన్నే మన తపస్సు అంటే సత్యాన్ని అంగీకరించడం కూడా ఒక తపస్సు. ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఒక తపస్సు. వాక్కుని నియంత్రించుకోవడం ఒక తపస్సు. అలా ఉన్నప్పుడు ఇహ వేరే తపస్సులతో నీకు పనే లేదు అని. నిర్మలమైన మనస్సు ఉంటే తీర్థ సేవలు ఎందుకు, ఎక్కడెక్కడికో వెళ్ళి క్షేత్రాలు, తీర్థాలు అవన్నీ కూడా సేవించుకుని మనస్సంతా నిర్మలత్వం లేకుండా అలజడిగాను, కల్లోలంగాను, ఎంతసేపు ఇదిగో పైన చెప్పుకున్నటువంటి లక్షణాలు, చాడీలు చెప్పటం, అవినీతిని ప్రోత్సహించడం, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఇంకా ఎన్ని తీర్థాల్లో మునిగి ఎన్ని మునకలేసి వస్తే ఏమిటి. అందుకని నిర్మలమైన మనస్సు నిర్మలంగా ఉంచుకుని సత్వగుణం ప్రధానాంశంగా ఉంటే ఇంకా తీర్థ సేవలు ఎందుకు అని. మంచితనం ఉంటే వేరే పరివారం ఎందుకు. ఒక కళ్ళుకి ఎవ్వరూ లేని, అందరూ ఉండి ఎవరూ లేని అనాథలైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచితనం అనేది ఉంటే ఇంకా ఎవరు మనల్ని అనాథల్ని చేసినా మనకి పోయిందేముంది. మన మంచితనమే మనకి రక్ష. ఆ మంచి ఎవరికి అర్థమవుతుందో వాళ్లే మన పరివారం అవుతారు. ఆ మంచి ఎవరికి కావాలో వాళ్లే మన పరివారం అవుతారు. అంతేగాని మన మంచితనం మరి అవతల వాళ్ళకి అంత భయంకరంగాను, అంత ఇందాక దుర్జనులు ఆపాదించారు చూడండి, అటువంటి ఆపాదనలతో మన మంచితనం మరి కలుషితం కాకుండా ఉండాలి అంటే మన మంచితనం నచ్చిన చోట, మన మంచితనాన్ని ప్రోత్సహించే చోట మనం ఉంటే మనకి పరివారం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అదనమాట. తనలో గొప్పతనం ఉంటే మళ్ళీ అలంకారాలు ఎందుకు. అది ఎప్పుడు కూడా అలంకారం అనేది పై శశభిషలకి తప్ప, అంటే మినిమం రిక్వైర్మెంట్స్, మినిమం ఇవి తప్పనిసరిగా ఉండాలి. అలంకారాలు వద్దన్నాం కదా అని వెళ్ళి పుస్తల తాడు మేక్కి తగిలించేసి పెళ్ళి అయిందో తెలియదు, కాదో తెలియదు, అట్లాంటివి కాదు ఇక్కడ చెప్పేది. తనలో గొప్పతనం ఉంటే మళ్ళీ అలంకారాలు ఎందుకు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారు, అవతలి వాళ్ళు బాగా నగలు నాణ్యాలు చేసేసుకుంటూ ఉంటే మరి మనకి అని చెప్పి తెగని తాపత్రయం పడిపోతూ స్థాయిని కూడా మర్చిపోయి ఇంట్లో వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా యజమానికి కూడా అట్లా చేయడం అనేది తప్పమ్మా. నిజమైన అలంకారం ఏమిటి అంటే మన నడవడే. ఇప్పుడు ఒంటి నిండా నగలు దిగేసి కూర్చుని నోరు తెరిస్తే చాలు అక్కడ ఉండలేము అనుకుంటే ఇంకేమిటి, ఆ అలంకారాలను ఎంతసేపు చూస్తావు. వాళ్ళ మాట, వాళ్ళ మంచితనం, వాళ్ళ సౌశీల్యం, ఇవి కదా ప్రధానం. ఏదో బహిరంగంగా ఏదో అలంకారాలకి బాగా ధనాసక్తి, ధనార్జనాసక్తి, ధనానికి విలువ ఇచ్చే చోటలైతే అవి కూడా కొంతసేపు విలువ పొందుతాయేమో తప్ప ఇహ ఎల్లకాలం వాళ్ళకి బోల్డు నగలున్నాయని ఎల్లకాలం వాళ్ళని అనుసరిస్తారా? ఎల్లకాలం వాళ్ళకి సలాం కొడతారా? ఎవరు కొట్టరు. నిజమైన వాళ్ళైతే ఎవరు కొట్టరు. ఎప్పుడు కూడా సత్యానికి, సౌశీల్యానికి, నిజమైనటువంటి అందానికే విలువ ఉంటుంది. మన భారతదేశంలో ఎంత విదేశీ సంస్కృతి వచ్చినప్పటికీ కూడా
ఆ సద్గురు పాటలో చెప్పినట్టు మనుగడ కోసం మాట మంచి మలినం చేయక తప్పదు అన్నట్లుగా కొన్ని తప్పనిసరి. ఏమిటంటే కొంతమంది కొన్ని భావనలు ఉంటాయి. కొన్ని విషయాల్ని యాక్సెప్ట్ చేయకపోతే మనం తగ్గిపోయినట్టు ఉంటామేమో అని చెప్పి పైకి చప్పట్లు కొడుతూ ఉంటారు. కానీ లోపల భావనలు వేరుంటాయి. అట్లా ఎంత కలుషితం, ఎంత మలినం అయినా కూడా నిజ సంస్కృతికే ఎప్పుడూ కూడా కనెక్ట్ అవుతారమ్మా. అది మనం సూక్ష్మంగా గ్రహిస్తే కొంతమందిలో కనిపిస్తుంది ఈ అంశం. అట్లాగే ఎన్ని రకాల అలంకారాలు, ఎన్ని రకాల మేకప్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నిజమైన అందానికే సరైన వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఏంటంటే ఏది శాశ్వతం, పైపోతలు ఎంతకాలం ఉంటాయి నీకు? నిజమైన అందం ఏమిటి? అలాగే అంతరంగం కూడా అంతే. తెచ్చిపెట్టుకునేటువంటి మంచితనం ఎంతకాలం ఉంటుంది? ఉండదు. నిజమైన మంచితనం ఉంటే సదా ఉంటుంది. అట్లా ఆలోచించుకోవాలి యువతరం కూడా. ఏమ్మా? నిజమైన అలంకారం ఏమిటి అంటే మన మంచితనం అందరినీ కూడా సత్వబుద్ధిగా మనం ఆదరించగలగటం, ఒక మనిషి కష్టంలో ఉంటే సాంత్వన పరచగలగటం, ఒక మనిషి అనారోగ్యంలో ఉంటే తగిన సేవ చేయగలగటం, అటువంటి లక్షణాలే నీకు గొప్ప అలంకారాలు తప్ప నువ్వు 100 కిరీటాలు పెట్టుకుని 100 పట్టు చీరలు మార్చుకుని ఇదేమిటి ఫోటోలో ఉన్న లక్ష్మీదేవిట వీధిలో తిరుగుతోంది అన్నట్లుగా ఉన్నా కూడా ఎవరు అంగీకరించరు. అథవా అంగీకరించినా అది శాశ్వతంగా అయితే యాక్సెప్ట్ చేయలేరు. అదమ్మా. అందుకని మంచితనమే, తనలో గొప్పతనం ఉంటే మళ్ళీ అలంకారాలు ఎందుకు? అది మంచి చదువు ఉంటే ధనం ఎందుకు? మనకంటూ మంచి విద్య ఉంటే కనుక, బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే మంచిగా ఉద్యోగాలు వస్తాయి. అట్లా ఆలోచించుకోవాలి తప్ప మా ఫ్రెండు వాళ్ళకి 100 ఎకరాల పొలం ఉందిట మనకి లేదేంటి అని కాదు. వాళ్ళ నాన్న బోల్డని కార్లు కొన్నట్ట మనకి అని కాదు. కొనేదంతా ఎవరక్కడ? నీ ఫ్రెండ్ కాదు, వాళ్ళ నాన్న. మన కష్టార్జితం ఏమిటి? మనం ఎంతగా చదువుకుని ఎంత అభివృద్ధిలోకి రావాలి అని చూడాలి తప్ప పెద్దవాళ్ళని హింసించేసేయకూడదు. పిల్లలు వింటున్నారమ్మా? మా ఫ్రెండ్ వాళ్ళింటో అది ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళు అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు, అవి ఇవి అంటే అక్కడ స్థాయిలు ఏమిటో చూసుకోవాలి. మన స్థాయి పట్టించి మనం ఉండాలి. అలాంటివన్నీ కూడా, అలాంటి సంపదలన్నిటి మీద కూడా మీకు పిల్లలకి అబ్బా అవన్నీ కొనుక్కోవాలి, మన ఇంట్లో కూడా చెందాలి, చేయాలి, మనం అన్నీ అట్లా వాళ్ళలాగా సమకూర్చుకోవాలి, వాళ్ళలాగా లగ్జరీ లైఫ్ నడపాలి, ఇలాంటివన్నీ ఉంటే నువ్వు కష్టపడి చదువుకో, పెద్ద ఉద్యోగం చెయ్యి, సంపాదించుకో. ఏవైతే చిన్నతనంలో నీకు ఆశలున్నాయో అవి నీ స్వార్జితంలో తెచ్చుకొని చూపించు. అంతేగాని వాళ్ళు అవేవో కొనుక్కున్నారు నా మనసు పాడైపోయిందని చెప్పి పుస్తకాలు అవతల పడేసి పెద్దవాళ్ళని హింసించేయకూడదు. పిల్లలు ముఖ్యంగా ఇది వినాలమ్మా. సరేనా? మంచి చదువు ఉంటే ధనం ఎందుకు? అపకీర్తి కలిగితే ఇంకా మరణం ఎందుకు? అది అపకీర్తి అంటే నిజంగా అది మరణంతోనే సమానం. కీర్తి అంటూ మన మీద అంటూ సామాజికంగా ఏవైనా సామాజికంగానే తీసేయి, సమాజ ధోరణిక రీతిగా అపకీర్తి అనేది అనుకుంటే అది అన్ని విషయాలలో యాక్సెప్ట్ చేయలేం. సమాజానికి చాలా నాలుకల ధోరణి ఉంటుంది. కానీ మనం మంచిగా ఉన్నా కూడా అపకీర్తి కలిగింది అంటే మనం మరణంతోనే సమానం మనకది. అట్లా అని ఎవరో మన గురించి చెడుగా చెప్పుకున్నారట, నాకు అపకీర్తి కలిగేసింది
భర్తృహరి సుభాషితాల్లో కూడా చెప్పారు, నేను ఇంకా బతకను అని అనుకోకూడదు, తప్పు. ఎవరో అనుకునేవి నిజమో కాదో ఏమిటో, వాళ్ళ విచక్షణ ఏమిటో, మన అభివృద్ధికి ఆటంకపరచటానికి కూడా మనకి అపకీర్తి కలిగించే ధోరణులు ఉంటాయి తెలుసా. ఎందుకంటే మన అభివృద్ధి పథం ఇంకా ఆగిపోతే వాళ్ళకి అదొక సంతృప్తి. ఆ సంతృప్తి కోసం అని చెప్పి లేనిపోని పోకడలు, లేనిపోని ఇవి ఈ అభివృద్ధి పథంలో వెళ్ళే వాళ్ళకి కొన్ని కలుగజేస్తూ ఉంటారు కావాలని దుర్జనులు. అవన్నీ మనం మనసులో పెట్టుకోకూడదు. మనం మంచితనంగా ఉండి, మంచి నడవడికగా ఉండి, మన గురించి అయినా చెడుగా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేయాలి. నీ మార్గాన నువ్వు హాయిగా వెళ్ళిపోవాలి, అంతే. అంతే తప్ప అట్లాంటి నిందారోపణలను గురించి ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. అది అలాంటి వాళ్ళకి ఇప్పుడు దుర్జనుల లెక్క తీసుకో, సజ్జనులమైన మనకెందుకు మరణం ఆపాదించుకోవటం. దుర్జనుల లెక్క తీసుకో. వాళ్ళకి దుర్జనులు అన్న వాళ్ళకి వాళ్ళలోని ఆ చెడుని భరించలేక యాక్సెప్ట్ చేస్తాం కొంతమందిని, తప్పదు. ఏంటంటే వాళ్ళ దౌర్జన్యానికి, వాళ్ళ దుర్మార్గానికి మనం తట్టుకోలేం, మనం అరుపులు అరవలేం, పోట్లాడలేము, మనం ఏం చేయలేము అట్లాంటివి. కానీ మన మనస్సులో వాళ్ళ గురించి కలిగినటువంటి ఏహ్య భావం అది వాళ్ళకి అపకీర్తే కదా. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటే ఏమిటి, పోతే ఏమిటి, అంతే. ఇంకా అలాంటి అపకీర్తి కలిగిన వాళ్ళు ఉంటే ఎంత, వాళ్ళకు మరణంతో సమానం. వాళ్ళు జీవచ్ఛవాలన్నమాట. అలాంటి వాళ్ళని అలా మనం మనసులో తీసుకుని ఆ దుర్మార్గాలకి తలవంచకుండా చక్కగా మంచి పద్ధతిలో వెళ్తూ ఉండాలి అని. శశిదివసధూసరో గళిత యౌవనా కామిని సరో విగత వారిజం ముఖమనక్షరం స్వాకృతేః ప్రభుర్ధనపరాయణః సతత దుర్గతిః సజ్జనో నృపాం గణగతః ఖలో మనసి సప్తశల్యాని మే. పగటి వేళ కాంతిహీనుడైన చంద్రుడు, యవ్వనం కోల్పోయిన కాంత, తామర పువ్వులు లేని కొలను, చదువురాని అందగాడు, ధనం మీద అత్యాశ గల ప్రభువు, నిత్యం పేదరికంతో మ్రగ్గిపోయే సజ్జనుడు, రాజు వద్ద ఉండి దుర్బోధ చేసే దుర్జనుడు, ఈ ఏడుగురు నా మనస్సులో 7 శూలాల మాదిరి ఉన్నారు అంటున్నారు భర్తృహరి. అది ఏమిటి అంటే, పగటివేళ కాంతిహీనుడైన చంద్రుడు, యవ్వనం కోల్పోయిన కాంత, దిగజారి ప్రవర్తించేవాళ్ళు, తామర పువ్వులు లేని కొలనుంది. తామర పువ్వులు లేకపోతే దానికి ఏం అందం ఉందమ్మా. అది చంద్రుడు కాంతిహీనుడైతే ఏమిటి అందం ఉంది. ఆ కాంతి ఉంటేనే కదా, వెన్నెల ప్రకాశం ఉంటేనే చంద్రుడు అవుతాడు ఆయన. అట్లాగే కాంత అంటే స్త్రీకి చక్కని అందాన్ని, చక్కని విలువని ఇచ్చేది ఏమిటి అంటే, స్త్రీని ఎంతో అందంగా భగవంతుడు సృష్టించాడు. ఆ అందానికి మరింత మెరుగుపెట్టేది ఏమిటి అంటే స్త్రీ యొక్క సౌశీల్యం, క్యారెక్టర్ అన్నమాట, నడవడి. అది కోల్పోయినాక ఇంకా ఏముంది ఇంకా ఆమెలో. అది తామర పువ్వులు లేని కొలను చక్కగా అందంగా లోటస్లతో ఉంటే అందంగా చూడబుద్ధేస్తుంది. ఉత్త నీళ్ళనిగా ఏం చూస్తాం. అది చదువు రాని అందగాడు, చదువు లేకుండా వాడికి ఎంత ధనం ఉండని, ఎంత అందం ఉండని, ఏమిటి ప్రయోజనం. ఎప్పుడూ కూడా విజ్ఞానం అనే సంపదకి మంచి పెద్దపీట వేయాలి. అది ధనం మీద అత్యాశ గల ప్రభువుకే అత్యాశ ఉందనుకో, ఇంకా ధనం ఎంతసేపు ధనం మీద అంత అత్యాశ ఉంటే ఆ ప్రభు పర్యవేక్షణలోనూ, ఆ ప్రభు దీనిలో ఉండేటువంటి సేవకులు, అంటే ఇక్కడ ఏమిటంటే యజమానులు అన్నట్లుగా, గవర్నమెంట్ అండ్ వీళ్ళు పీపుల్ అన్నట్టుగా, అట్లా
అట్లా అత్యాశ గల ప్రభు ఉంటే ప్రజలేం సుఖపడతారమ్మా? నిత్యం పేదరికంతో మ్రగ్గిపోయే సజ్జనుడు, ఎంతో సజ్జనుడై ఉండి కూడా అపరిమితమైన దారిద్ర్యంతో మగ్గిపోతూ ఉంటే పాపం చాలా బాధాకరంగా ఉంటుంది కదా. మంచి రోజులు అనేవి వస్తూ ఉంటే ఆ సజ్జనులకి మంచి రోజులు వచ్చాయని ఒక సంతృప్తి ఉంటుంది చూసేవాళ్ళకి. లేదనంటే ఎంత సజ్జనత్వం ఉన్నా కూడా నిత్యం పేదరికంతో మ్రగ్గిపోతూ ఉంటే చాలా బాధ అన్నమాట. రాజు వద్ద ఉండి దుర్బోధ చేసే దుర్జనుడు. రాజులకి సత్సాంగత్యం అనేది ఉండాలి. అందులో వాళ్ళ మీద, రాజులు అంటే మన యజమానులు, మన గవర్నమెంటు అధికార పదవులలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి బోధ చేసేటువంటి వాళ్ళు ఉండాలి తప్ప, పక్కన సత్సాంగత్యం, మంచి ఫ్రెండ్షిప్స్, మంచి ఇవి ఉండాలి తప్ప చెడు వాళ్ళ మధ్యలో ఉన్నారే అనుకో, కేవలం వాళ్ళు ఒక్కళ్ళే సఫర్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణలో వందల వేల లక్షలాది మంది ఉంటారు కాబట్టి, వాళ్ళు మంచి సాంగత్యంలో ఉంటే, మంచి బుద్ధులు ఉండబట్టి మిగతా ఎందరో చక్కగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఈ 7 కూడా నా మనస్సులో 7 శూలాల మాదిరి ఉన్నారు. ఏ 7 కాంతిహీనుడైన చంద్రుడు, యవ్వనం కోల్పోయిన స్త్రీ, తామర పువ్వులు లేని కొలను, చదువురాని అందగాడు, ధనం మీద అత్యాశ గల ప్రభు, పేదరికంతో మ్రగ్గిపోయే సజ్జనుడు, రాజు వద్ద కూర్చుని దుర్బోధ చేసే దుర్జనుడు. ఈ 7 కూడా 7 శూలాలు సొసైటీలో అని. ఏమ్మా, తదుపరి రేపు కొనసాగించుకుందామా? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏం పద్ధతి? ఇది దుర్జన పద్ధతి, సరేనా? రేపు మిగతా 5 శ్లోకాలు చెప్పుకుంటే దుర్జన పద్ధతి ముగించుకున్న వాళ్ళం అవుతాం. తదుపరి సుజన పద్ధతి చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః.